ఇవన్నీ ఒకవైపు ఉంటే 17 మెడికల్ కాలేజీలు మా హయాంలో మేము తీసుకొస్తే అందులో 7 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తవుతే మిగిలిన 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సింది పోయి 8,000 కోట్లకు 3,000 కోట్లు మా హయాంలోనే ఖర్చు చేస్తే మిగిలిన 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేపాటికి పూర్తి చేయడం ఇష్టం లేక సగంలో కట్టిన ఈ కాలేజీలను ప్రైవేటుకు స్కాములు చేస్తూ అమ్మడానికి సిద్ధపడ్డాడు, చెనిక్కాయలకు బెల్లానికి. దీన్ని నిరసిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది. రచ్చబండ కార్యక్రమం ద్వారా నవంబర్ 22వ తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముమ్మరంగా ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ అక్టోబర్ 28వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేసే కార్యక్రమానికి అక్టోబర్ 28వ తారీఖున పిలుపునిచ్చినాం. సిమిలర్గా నవంబర్ 12వ తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీలను పిలుపునిచ్చాం. అలాగే నవంబర్ 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన ఈ 1 కోటి సంతకాలను నవంబర్ 23వ తారీఖున నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఫ్లాగ్ ఆఫ్ చేయించి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నవంబర్ 24వ తారీఖున జిల్లా కేంద్రాల నుంచి ఈ 1 కోటి సంతకాలు విజయవాడకు బయలుదేరే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దాని తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు 1 కోటి సంతకాలు తీసుకుని పోయి గవర్నర్ గారికి సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వ్యతిరేకంగా ఏదైతే రెఫరెండం ఇచ్చారు అని చెప్పడానికి గవర్నర్ని కలిసి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. చివరి టాపిక్ చాలా చిన్న టాపిక్, రైతులకు సంబంధించి. ఈరోజు నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది నిజంగా ఈ రోజుకి కూడా రైతుల కష్టాలు, రైతులు పడతా ఉన్న బాధలు ఈ రోజుకి కూడా అదే పరిస్థితులే. ఈ రోజుకి కూడా రాష్ట్రంలో డిఏపి, యూరియా ఇప్పటికీ కూడా దొరకని పరిస్థితి. బుడ్డశనిగ విత్తనం మామూలుగా మా రాయలసీమ ప్రాంతంలో వేస్తూ ఉంటాం. సాగుకు సిద్ధంగా ఉంది. గత నెల నుంచి సబ్సిడీ విత్తనాలు ఇస్తామని చెప్పి ప్రకటనలు చేశారే తప్ప ఇంతవరకు కార్యాచరణ లేదు. సబ్సిడీ విత్తనాలు ఇంతవరకు లేవు. ఉల్లి రైతును గాలికి వదిలేసినారు. 60 రోజుల నుంచి కిలో 3 రూపాయల కన్నా దాటడంలా. ప్రభుత్వం 1,200 రూపాయలు క్వింటాల్కి ఇస్తామని చెప్పింది. ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు, ఇచ్చింది లేదు. ఉద్యమం గట్టిగా రైతులు నిరసించేసరికి 50,000 ఇస్తామని చెప్పినారు. 50,000 ఇంతవరకు విధి లేదు, విధానాలు లేవు. ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. ధాన్యానికి గత ఏడాది బస్తా గిట్టుబాటు ధర లేక బస్తా 1,100 నుంచి 1,200 రూపాయలకు రైతులు తెగ నమ్ముకునే పరిస్థితి గత ఏడాది. లాస్ట్ ఇయర్ పరిస్థితి. ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో రైతులు నిజంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. క్వింటాల్ పత్తికి గతంలో 12,000 పలికితే ఇప్పుడు 5,500 పలకడంలా. అరటి గతంలో 28,000 గరిష్టంగా పలికితే ప్రస్తుతం 3,500 పలుకుతా ఉంది. టమాటో రైతులు గిట్టుబాటు ధర లేక కూలీ ఖర్చులు కూడా రావని చెప్పి పొలాల్లోనే టమాటో వదిలేస్తున్నారు. దెబ్బతిన్న ఏ సీజన్లో కూడా బీమా కానీ పంట నష్ట పరిహారం కానీ ఇవ్వడంలా. అంతెందుకు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగితే
కనీసం ఏ అధికారి ఆ ఊర్లలోకి వెళ్ళి ఆ పంట నష్టం జరిగింది కనీసం ఎన్యూమరేషన్ ఇంతవరకు జరగల.